హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇది చూసారా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? నేను అర్షు అయితే గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసుకుంటూ ఒక నర్సరీ వెతుక్కుంటూ వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ చూస్తే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎన్ని మొక్కలు ఎంత అందంగా డిజైన్ చేశారు నర్సరీని చూస్తూనే అలా ఉండిపోయాను నేను చాలాసేపటి వరకు. ఏదో లోకానికి వచ్చేసినట్టు అనిపించేసింది. నాకు అంత అందంగా అనిపించింది. అక్కడ నుండి ఒక్క మొక్క కూడా తీసుకొని రాబుద్ది కాలేదు. ఎందుకంటే అది చూడ్డానికే నాకు రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అంత అందంగా ఉంది. అండ్ ఈ నర్సరీ ఒక వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏమొచ్చి తలాబ్ ఉంది. ఎంత బాగుందంటే వ్యూ చెప్పలేము. అది మేము వర్షంలో వెళ్ళాం కాబట్టి ఇంకా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, అన్ని బొమ్మలతోటి ఎంత డిజైన్ చేశారు, ఎంత బాగా డిజైన్ చేశారంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే రాయ్పూర్లోని బుడా తలాబ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి మేము వెతుక్కుంటూ వెళ్ళాం అనమాట. అది చూసారా, అది వాళ్ళ ఇల్లు. ఆ ఇంటి చుట్టుపక్కలే ఆ నర్సరీ పెట్టుకున్నారు. ఎంత అందంగా డిజైన్ చేసుకున్నారంటే మాటలు చెప్పలేను. ఎప్పుడైనా నేను బాగా డబ్బులు సంపాదించేసి ఇలాంటి ఒక నర్సరీ పెట్టుకొని హాయిగా బతికేద్దామని అనిపించింది. నాకు అంతలా నచ్చేసింది. అండ్ ఇక్కడ ప్రతి ప్లాంట్ ఉంది. అంటే ఇండోర్, అవుట్డోర్, వాటర్ ప్లాంట్స్ ప్రతిదీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి. ఆ పాండ్స్లో ఫిషెస్ అయితే అబ్బా ఎంత ముద్దొచ్చేస్తుండాలో. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎవరైనా రాయ్పూర్లో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు కంగారులోని నేను సరిగ్గా వీడియోస్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అంటారేమోనని చెప్పేసి నేను గబగబా వీడియో అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళగానే పర్మిషన్ తీసుకొని మంచిగా నేను టూర్ చేస్తాను. చాలా చాలా బాగుంది. నేను తప్పకుండా మళ్ళీ వెళ్తాను. వెళ్ళి నేను అక్కడ మంచిగా ఈసారి వీడియో తీసి మాత్రం మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియో